వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మందికి ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అలవాటు అయిపోయింది. న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ ఎవ్రీడే మీట్ అవ్వాలి అండ్ వర్కౌట్స్ చేయాలి అని వాళ్ళందరికీ ఎటువంటి హెల్దీ రెసిపీస్ చేసుకోవాలి అని బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకు మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అని రెసిపీస్ హెల్దీగా అండ్ టేస్టీగా చూపిస్తుంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అండ్ కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అట్లీస్ట్ ఫ్యామిలీలో ఒక పర్సన్ అయినా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారనమాట. అటువంటి వాళ్ళందరికీ ఎటువంటి కాంబినేషన్స్ బేసిక్గా యూస్ చేస్తే బాగుంటుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏది ప్రిపేర్ చేసినా ప్రిజర్వేటివ్స్ అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు ఏదైతే రెసిపీస్ కుక్ చేస్తారో ఓవర్ కుక్ చేయకుండా అండ్ అలాగే ఆయిల్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోకుండా ఉండాలి. ఫస్ట్ వాళ్ళు డే స్టార్ట్ చేయడమే బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ లేదంటే స్ప్రౌట్స్ కానీ సాలెడ్స్ కానీ అలాంటి ఫుడ్, లేదు అంటే మన స్టీమ్ చేసిన ఇడ్లీ కానీ డోక్లా కానీ లైట్గా ఉప్మా లాంటిది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఈవెన్ దో వాళ్ళు ఇడ్లీ దోశ ప్రిఫర్ చేసినా అందులో మనము ఇడ్లీ రవ్వ కాకుండా మిల్లెట్స్ పిండి ఏదైనా వేయడం అండ్ దోశలో కూడా బ్రౌన్ రైస్ కానీ కినవతా కానీ ఇంక్లూడ్ చేసుకోవడం. సో వాళ్ళ రెగ్యులర్ డైట్నే వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి అల్సరేటివ్ కొలైటిస్ అనమాట. ఇది నార్మల్గా ఎక్కువగా మెడికేషన్స్ వాడటం వల్ల వస్తుంది. అండ్ అదేంటి అంటే రెక్టమ్ అండ్ కోలన్ లేయర్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండడం లేదా అల్సర్స్ ఫామ్ అవ్వడం. వీళ్ళకి ఏంటి అంటే బయట నుంచి ఏం కనిపించరు, చక్కగా ఉంటారు, బట్ ఇంటర్నల్గా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం, దానివల్ల హెచ్పి తక్కువైపోవడం అండ్ ఆకలి అనేది ఎక్కువగా ఉండదు వాళ్ళకి. బికాజ్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫిల్లింగ్గానే అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువగా తినరు, దాంతో వెయిట్ లాస్ అవుతారు అండ్ త్వరగా టైర్డ్ అయిపోతారు, నీరసం, ఫ్రీక్వెంట్ హెడేక్ అండ్ ఫీవర్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనము బ్లీడింగ్స్ వన్ స్టార్ట్ అయింది అని తెలియగానే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వాలి. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఫుడ్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏది తిన్నా ఫుడ్ డైజెస్ట్ అయ్యేలా ఉండాలి. సో మరి ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చాను అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ బీన్స్ కిచిడి. ఓకే, సో నిజంగా ఇందాక చెప్పినట్టు కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అంటే బీన్స్ లాంటి ఫైబర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడాలి అనమాట. బార్లీ అండ్ బీన్స్ మంచి కాంబినేషన్. సో చూద్దాం ఎలా చేస్తావేంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో ఇక్కడ 2 కైండ్ ఆఫ్ బీన్స్ మనము తీసుకున్నాం. సోయా బీన్స్ అండ్ రాజ్మా కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ బార్లీ మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో నువ్వు అన్నట్టు ఆ డిసీజ్ త్వరగా బయటపడదు అలాంటి వాళ్ళందరికీ కూడా దానికి ముందు నుంచి కూడా కొంచెం ఇలాంటి రెసిపీస్ మనం వాడుకుంటూ ఉంటే బెటర్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నెయ్యి స్టవ్ ఆన్ చేసాము. కొంచెం నెయ్యి, యూజువల్గా అన్ని ప్రీ బాయిల్ చేసి తీసుకొచ్చేసాము మరి. అవును. సో ఈ అల్సరేటివ్ కొలైటిస్ వాళ్ళకి ఏంటి అంటే త్వరగా యాసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ రావడం జరుగుతుంది. పప్పు అంటేనే అందరికి భయం, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కువగా అయిపోతుంది. సో అలాంటి ప్లేస్ లో మనము బీన్స్ యాడ్ చేస్తున్నాం. సో కిచిడి అనగానే అందరికి పెసరపప్పు, అందుకనే అవాయిడ్ చేశారు. సో అందుకని మనం దీన్ని రీప్లేస్ చేసాం. అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా అవసరం, బట్ వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా మనకు లెమన్లో కానీ ఆరెంజెస్లో కానీ ఉంటుంది. అవన్నీ కూడా యాసిడ్ కంటెంట్. సో మినరల్స్ వైపు నుంచి మనము జింక్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కూడా మనకి ఇమ్యూనిటీ చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో మనకి ఈ బీన్స్లో చక్కగా ఉంటుంది. ఓకే, సో నెయ్యి కూడా వేడెక్కింది. తర్వాత ఇంకొక స్పూన్, ముందుగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో అండి ఈ కిచిడి కూడా లైట్గా ఉంటుంది. లైట్ ఫుడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. సో చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళ కన్సిస్టెన్సీ వచ్చేసి సెమీ సాలిడ్ లేదా సాలిడ్ ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇలాంటివి వాళ్ళకి పర్ఫెక్ట్. సో లిక్విడ్స్ అనేవి వాడొచ్చా వాళ్ళు? లిక్విడ్స్ కూడా వాళ్ళు ఎక్కువగానే తీసుకోవచ్చు, బట్ ఏది తీసుకున్నా వాళ్ళు కొంచెం క్యాలరీస్ కూడా ఎక్కువగానే వేయాలి కాబట్టి ఇలాంటి ఫామ్లో ఇవ్వచ్చు. లేదు అంటే మనము స్మూతీస్ కానీ మిల్క్ షేక్స్ కానీ
అందులో కూడా మనకు క్యాలరీ కౌంట్ పెరుగుతుంది కాబట్టి ఆ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత టొమాటో, ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, సో బ్రోకలీ కూడా తీసుకొచ్చాం అనమాట, ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకొంచెం పెంచడానికా? ఎస్, అవును. సో ఇందులో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే అల్సర్స్ వల్ల బ్లీడింగ్ అనేది ఇంటర్నల్గా స్టార్ట్ అవుతూ ఉంటుందో వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తుంది హెచ్బి కౌంట్ పడిపోకుండా ఉండడానికి. అండ్ క్యాప్సికంలో అయితే మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అన్ని వాటితో కంపేర్ చేస్తే, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఓకే, తర్వాత ఆ తర్వాత వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాకలీ, ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్ కూడా. సో ఏంటంటే మనం ఒకే రెసిపీలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటే మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక మీల్లో కాకపోతే ఇంకొక మీల్లోనే ఇటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలని. అవును, వాళ్ళకి లోపల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి అనేది ఎక్కువగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చే కొంచెం చిన్న కప్ అయినా సరే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అంతే పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇంకా బీన్స్ యాడ్ చేసేద్దాము. ఫస్ట్ సోయా బీన్, ఆ తర్వాత కిడ్నీ బీన్స్, రాజ్మా, ఓకే, ఇందులోనే బార్లీ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇది బాయిల్ చేసింది. సో వావ్, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని వాటర్ వేసేసుకుందాం అందులో, అది కొంచెం ఓకే, సో పర్ఫెక్ట్గా ఉడకనిద్దాము. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్యా బార్లీ బీన్స్ కిచిడి రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన బార్లీ బీన్స్ కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బార్లీ బీన్స్ కిచిడీకి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, బ్రోకలీ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఉడికించిన సోయా బీన్స్ 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన బార్లీ 1 కప్పు. బార్లీ బీన్స్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక ఇందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేగిన తర్వాత అందులో బ్రోకలీ, గ్రీన్ క్యాప్సికమ్, ఉడికించిన సోయా బీన్స్, ఉడికించిన రాజ్మా, ఉడికించిన బార్లీ వేసి కాస్త నీళ్లు పోసి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ బీన్స్ కిచిడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము. ఓకే,
చాలా యమ్మీగా ఉంది. ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ చక్కగా జలప్ అయిపోయాయి. బ్రోకలీ కావచ్చు, క్యాప్సికమ్ కావచ్చు, బీన్స్ వేసింది, బార్లీ ఎస్పెషల్లీ చాలా మందికి ఫేవరెట్ ఫ్లేవర్ యాక్చువల్గా బార్లీ అనేది. పర్ఫెక్ట్గా ఉంది, చాలా సటిల్డ్గా ఉంది, ఎక్కువ స్పైసెస్ కూడా ఏం లేకుండా. మనం స్పైసెస్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఇంక్లూడ్ చేయకూడదు, బట్ స్పైసెస్ లేకుండా ఫుడ్ అంటేనే బ్లాండ్ అండ్ టేస్ట్ అనిపిస్తుంది. బట్ ఇలాంటిది అయితే సూపర్ ఫ్లేవరబుల్గా కూడా ఉంటుంది. సో ఇదైతే చాలా చక్కగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రోబయోటిక్ స్మూతీ. ప్రోబయోటిక్ స్మూతీ. సో ఇందాకే చెప్పే స్మూతీస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు అని. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ప్రోబయోటిక్ అనగానే ఖచ్చితంగా పెరుగు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇంకా ఏమేమి తీసుకొచ్చావు? పల్లీలు తెచ్చేసావు అండ్ పీనట్ బటర్. అది పీనట్ బటర్. ఓకే, ఓట్స్ ఆల్రెడీ మనం సోక్ చేసామన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కొంతమందికి డైజెస్ట్ అవ్వదు. సో దాని వల్ల మనము దాన్ని సోక్ చేస్తే కనుక ఆ గ్యాసెస్ అనేవి కొంచెం కంప్రెస్ అవుతాయి. సో చియా సీడ్స్ తీసుకొచ్చు, ఖర్జూరం స్వీట్నెస్ కోసం, అండ్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. పర్ఫెక్ట్గా ఉంది అండ్ మంచి అన్ని చాలా ఇష్టంగా తినే ఇంగ్రీడియంట్స్ చెప్పాలంటే. సో అది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్, ఓకే, అలాగే స్పూన్. ఫస్ట్ మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న ఓట్స్. సో ఇందులో మనకు ప్రీబయోటిక్స్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఓట్స్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో ఎవరికైతే ఓట్స్ తిన్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ లాగా కానీ లేదా కాన్స్టిపేషన్ పొట్ట పట్టేసినట్టుగా ఉంటుందో వాళ్ళు ఇలా సోక్ చేసి తీసుకోవచ్చు. ఓకే, లేదంటే నార్మల్గా అయినా పర్వాలేదు. ఆ తర్వాత మనం పెరుగు కూడా వేసుకుందాము. సో ఇంటెస్టైన్కి సంబంధించి ఐదర్ లార్జ్ కానీ స్మాల్ కానీ ఏదైనా సరే ఒక్కసారి మనకు ఇన్ఫెక్షన్ కానీ అల్సర్స్ కానీ ఏదైనా స్టార్ట్ అయ్యింది అంటే మనం పెరుగు అనేది ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పల్లీలు, ఇది వచ్చేసి మనము ప్రోటీన్ కోసం యూస్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఎనర్జీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ కూడా తరచుగా తీసుకోవాలి. బట్ నాన్ వెజ్ని మనం తీసుకోలేము బికాస్ అసలు డైజెస్ట్ అవ్వదు. అండ్ అలాగే పన్నీర్ వచ్చేసి మనకు కొంచెం అందులో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇలా స్మూతీస్లో మనం ఇలా యూస్ చేయాలి. ఓకే, ఆ తర్వాత డేట్స్. సో అల్సర్స్ వల్ల బ్లీడింగ్ ఎవరికైతే అవుతుందో అండ్ అలాగే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటే కూడా మనకు ఆర్బీసీ కౌంట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డేట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు, 2 డేట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ స్మూతీ వాళ్ళు వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మిలెన్ సీడ్స్. సో ఇవన్నీ కూడా మన బాడీలో మంచి ఫ్యాట్స్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఆ తర్వాత బాదం పప్పు, ఇందులో కూడా మనకు ప్రోటీన్ అండ్ మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పిస్తా. ఓకే, ఇది చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇవ్వడానికి అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా మందికి నచ్చుతుంది. అవునా. నెక్స్ట్ పీనట్ బటర్. ఎవరికైతే షుగర్స్ మరీ హైగా ఉంటుందో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు దీన్ని ఆప్షనల్ లాగా తీసుకోవచ్చు. అండ్ చాలా మందికి యాంటీబయోటిక్స్ వల్ల టేస్ట్ అనేది అసలు కనిపించదు, అంటే వాళ్ళకి ఆ టేస్ట్ బడ్స్ అనేది చచ్చిపోతాయి. సో అలాంటి వాళ్ళు ఇది ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఇందులో మిక్స్ చేస్తాం. సో స్మూతీ కాబట్టి కొంచెం మనకు థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. వాటర్ ఏం అక్కర్లేదు, ఆల్రెడీ పెరుగు వేసేసాం కాబట్టి మనం. అవును. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా స్మూతీ అయితే రెడీ అయిపోయింది. సో ఏ టైంలో అంటే స్మూతీస్ కానీ జ్యూసెస్ కానీ ఇవి లిక్విడ్స్ ఉన్నవి ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో వీలైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఏ టైంలో అయినా వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. నైట్ మటుకు వాళ్ళు కొంచెం కర్డ్ రైస్ కానీ లేదంటే ఓవర్ నైట్ ఓట్స్ లాగా చేసుకుంటాము, ఓట్స్ ఉప్మా అలాంటి ఫుడ్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి ఫిల్లింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే పల్లవి, సో చక్కగా మనం స్మూతీ అయితే రెడీ చేసుకున్నాం. మరి సర్వ్ చేస్తాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం.
చియా సీడ్స్ కూడా మనం గార్నిష్ చేసేస్తాం. చాలా థిక్గా వచ్చింది మనకు, మనం అనుకున్న కన్సిస్టెన్సీ. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య ప్రోబయోటిక్ స్మూతీ రెడీ అయిపోయినా. సో టేస్టీ ప్రోబయోటిక్ స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ప్రోబయోటిక్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఓట్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఖర్జూరాలు కొద్దిగా, మిలన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, పీనట్ బటర్ 1 టేబుల్ స్పూన్, చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు. ప్రోబయోటిక్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన ఓట్స్, పెరుగు, పల్లీలు, ఖర్జూరాలు, మిలన్ సీడ్స్, బాదం, పిస్తా, పీనట్ బటర్ వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రోబయోటిక్ స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, చాలా టేస్టీగా ఉంది. అయితే మనం పెరుగు ఫ్లేవర్గా తీసుకున్నాం, ఓట్స్ ఫ్లేవర్గా తీసుకున్నాం, డేట్స్ వేసాము అని చాలా చక్కగా జలపైంది. ఎక్కువ పల్లీల టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. సో ఇలా సటిల్డ్గా తీసుకుంటే మనకు ఆ అల్సర్స్ వచ్చినప్పుడు కొంచెం కామ్నెస్ని, సూదింగ్ని ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. ఏదైనా సరే వాళ్ళు ఇలాంటి కన్సిస్టెన్సీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. బికాజ్ ఆ బర్నింగ్ సెన్సేషన్కి కానివ్వండి, లేదా ఆ పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ ఇష్టపడతారు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇంక్లూడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అందరూ తీసుకోవచ్చు, ఎవరికి స్పెషల్గా తీసుకోకూడదు అండ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి 2 రెసిపీస్. అండ్ మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తారా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ బీన్స్ కిచిడి. సో బార్లీలో మనకు ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవాళ్ళు మెడికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు అండ్ స్ట్రెస్ వల్ల కూడా షుగర్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు బార్లీని ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్స్ని కూడా చక్కగా కంట్రోల్లో చేస్తాయి అండ్ అలాగే మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో మనకు మినరల్స్ వచ్చేసి జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రాజ్మాలో మనకు ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే తరచుగా వీక్నెస్ అండ్ అలాగే మార్నింగ్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు బీన్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సోయా బీన్స్లో కూడా మనకు ఫైబర్, ప్రోటీన్తో పాటు ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అల్సర్స్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు అండ్ అలాగే హెచ్పి అనేది కంటిన్యూస్గా డ్రాప్ అవుతున్నప్పుడు సోయాబీన్ని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే హెచ్బి లెవెల్స్ తగ్గకుండా ఉపయోగపడతాయి అండ్ అలాగే వాళ్ళకి ఆయాసం లాంటివి కూడా రావు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రోబయోటిక్ స్మూతీ. సో కర్డ్ వచ్చేసి మనకు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కర్డ్ని తరచుగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే అల్సర్స్ వల్ల ఎవరికైతే డయేరియా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటుందో వాళ్ళు కూడా ఈ స్మూతీని తరచుగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఓట్స్లో మనకు ప్రీబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, బ్లోటింగ్ సెన్సేషన్స్, గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఓట్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే అన్ని సీడ్స్లో కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెచ్డిఎల్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. దీంతో మనకు ఎనర్జీ లెవెల్స్ని చక్కగా బిల్డప్ చేస్తుంది. ఓకే, సో నిజంగానే బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ కుకింగ్ ఎలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ ప్రీ బాయిల్ చేసుకుంటాం మిగతావన్నీ. అండ్ ఇదేమో చక్కగా వితౌట్ నాన్ ఫ్లేమబుల్గా చేసుకున్నాం, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ వైజ్ 2 చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో, డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.